హలో మామ, నేను మీ ఖత్తర్ శివ. విషయం ఏంటంటే మొన్న కురిసిన వర్షాలకి చూడండి, ఎక్కడ పట్టిన నీళ్ళు అయితే నిలిచిపోయి ఉన్నాయి. ఇదైతే ఆల్కూరులో అనే ఏరియాలో సుహోగోప్ అనే పక్కన ఇది క్రికెట్ స్టేడియం, క్రికెట్ ఆడతారు ఇక్కడ వచ్చి. చూడండి మొత్తం నీళ్ళే, ఇటు చూసినా ఎక్కడ గుంతలు ఉన్నాయి అక్కడ నీళ్ళే నిలబడిపోయి ఉన్నాయి. వర్షం వచ్చి ఇప్పటికి 6 రోజులు అయిపోయింది, అయినా కూడా నీళ్ళు ఫుల్గా నీళ్ళు ఉన్నాయి. మండ్యాలాగా వర్షం వచ్చిందంటే ఇంకా మొత్తం మునిగిపోతుంది, ఇక్కడ ఏముండదు ఇంకా. చూడండి అది పక్కన అదే సుఖోగోప్ అని చెప్పిన కదా, అదే పురాతకాలం బిల్డింగ్ లాగా ఉంటాయి. చూడండి ఇది కార్నిస్ రోడ్ అనమాట, ఇది ఆల్కూరులో పక్కనే సముద్రం ఉంటుంది. ఇంకా అలాగా వీడియో తీసుకొని ఇవాళ అయితే మా ఫ్రెండ్ క్రిస్మస్ సందర్భంగా అందరికీ దోశలు ఇప్పించాడు. చూడండి మా వాళ్ళు తమిళనాడు వాళ్ళు దోశలు తింటా ఉన్నారు. ఈరోజు పని మీద తీసుకొచ్చాను, పని ఉందంటే పెయింట్ పని. వాడు చిక్కుపడుతూ ఉన్నాడు వీడియో తీస్తామంటే. చూడండి మంచిగా ప్రశాంతంగా కూర్చొని మొక్కలు ఇంటి దగ్గర మాదిరి మంచిగా వాతావరణం ఆస్వాదిస్తా తింటామని కూర్చొని. ఇప్పుడైతే ఇంక తినడం అయిపోయింది, వచ్చేసారు మా వాళ్ళు. ఇంకా చూడండి గోడలకు వాల్కేర్ అది మక్కు పెట్టాము, దానికి పేపర్ కొడుతూ ఉన్నారు. చూడండి ఇంక మొత్తం ఏం పనులు చెప్పినా చేయాలన్నమాట. పెయింట్ పని చేపిస్తాను. ఇప్పుడైతే మళ్ళీ వచ్చాను, వీళ్ళు తీసుకెళ్తాను, పని అయిపోయింది. ఇక్కడైతే చూడండి మళ్ళీ మొత్తం నీళ్ళు చూడండి ఎట్లున్నాయో, మొత్తం అంతా చెరువులాగా ఉన్నాయి. అదే మన ఇంటి దగ్గర అయితే ఇండియాలో ఇలా గుంతలుంటే వర్షం వచ్చి చేపలు పట్టుకునేకి వెళ్తారు. సామాన్లు తీసుకెళ్ళి అవి ఏవో అంటారు కదా, చేపలు వెళ్ళేకి సామాన్లు, వలలు గాలాలు అవన్నీ తీసుకెళ్తారు. చూడండి మొత్తం అంత సముద్రం గుట్టలాగా ఉంది, అంత ఎత్తు. చూడండి పక్కనే ఇది మెయిన్ రోడ్, ఇది ఇలా ఉంది పరిస్థితి ఖత్తర్లో. ఓకే మామ, ఇప్పుడైతే రూమ్కి వచ్చేసి మళ్ళీ వాళ్ళు దించేసి వచ్చి చికెన్ పకోడీ వేసుకొని తింటూ ఉంటాను.